అన్నం తినేయడం అంత ముఖ్యమంటే చొక్కా వేసుకుని డైనింగ్ టేబుల్ మీద తినేస్తే ఏకాదశి వ్రతాన్ని కొక్కెత్తుకుపోతుంది. అన్నం ఎలా తినాలో అలాగే తినాలి. పైన చొక్కా బనీను లేకుండా శ్రద్ధాళువు అయి తినాలి. నువ్వు ఏకాదశి ఉపవాసం చేసి ద్వాదశి నాడు ఇంకోళ్ళ ఇంట్లో హస్తోదకం పుచ్చుకున్నావు అనుకో, నీ ఏకాదశి వ్రతం పనికిరాదు. అది ఏ నిత్యము చెరించేటటువంటి వారు అటువంటి వారికి పనికొస్తుంది. లేదా ఏదో మహత్తరమైన ప్రయోజనం కోసం తప్పక బయట ఉండవలసి వస్తే వేరు తప్ప, అసలు ఉపవాసం చేసిన వాడు తనింట తాను తినాలి. ఎందుకో తెలుసా అండి? మరి మీ ఇంట్లో ఈశ్వరుడికి తులసిదళం వేశావా? మీ ఇంట్లో ఈశ్వరుడికి మహానైవేద్యం పెట్టావా? ఆయన ఉపవాసం లేడక్కడ. ఆయనకి ఏది నైవేద్యం ఏది? నేను మా ఇంటికి తాళం వేసేసి ఇక్కడికి వచ్చి నేను ఇక్కడ ఉపవాసం ఏమిటి? నేను ఇక్కడ ఉపవాసం చేశాను, బాగుంది. ద్వాదశి నాడు మహానైవేద్యం ఎవరికి పెట్టను? నా సింహాసనంలో స్వామి ఉన్నారా? నా సింహాసనంలో స్వామికి అర్చన ఉండాలా? ఆయనకి నేను హస్తయోహ అర్ఘ్యం సమర్పయామి, పాదయోహ పాద్యం సమర్పయామి అని మహానైవేద్యం పెట్టానని నేను తినాలి. నేను ఎవరికి పెట్టను? నా భార్య ఏం పచనం చేసింది? ఎక్కడ వండింది? అందుకే పెద్ద పెద్ద నైమిత్తిక తిథులలో అసలు ఇల్లు విడిచిపెట్టి వెళ్ళకూడదు. వెడితే ఏమవుతుందంటే అసలు తను చేయడానికి అవకాశాన్ని కోల్పోతాడు. మరి నువ్వెందుకు వచ్చావు గుంటూరు అనొచ్చు. ఇంతకన్నా గొప్ప విషయం ఏదో చెయ్యవలసిన అవసరం ఒకటి ఉంది. ఈ సంవత్సరం నేను వదిలిపెట్టినా నేను అలా వెళ్ళడం వల్ల ఒక పెద్ద ప్రయోజనం ఒకటి జరగాలి అని నేను అనుకున్నప్పుడు నేను స్వామికి నమస్కారం చేసి బయలుదేరిపోతానంతే. అప్పుడు అదొక త్యాగం. నేను దాన్ని విడిచిపెట్టేసుకోవడమే త్యాగం అంతే. అందుకే ఏకాదశి వ్రతం అంటే ఏకాదశి వస్తోంది కదండి నేను బయటికి ఎలా వస్తానని అడగాలి నువ్వు. అంతేగాని ఏకాదశి వస్తుంటే నువ్వు బయటికి వెళ్ళిపోతే వ్రతం ఎలా చేస్తావు?